నేనొక్కటే నిన్ను అడుగుతా, కాసేపు ఈ ప్రపంచాన్ని పక్కన పెట్టి నువ్వు ఈ వీడియోని చూస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే పొజిషన్ లో నిన్ను పెడతా. ఎందుకంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే, నేను ఇంకిలాగా లైఫ్ లో ఫెయిల్యూర్ గానే ఉండిపోతానా ఏంటి అని భయపడుతున్న నీకు ఈ వీడియో ద్వారా ఓటమినే ఒక ఆయుధంగా వాడుకొని ఎలా సక్సెస్ అవ్వాలో నీకు అర్థమయ్యేలాగా సింపుల్ గా చెప్తా. సో నువ్వు నేను చాలా విషయాలు డీప్ గా డిస్కస్ చేసుకోవాలి కాబట్టి లెట్ స్టార్ట్ క్రషింగ్ దిస్. 99% పీపుల్ తప్పుగా అనుకునే విషయం ఏంటంటే ఫెయిల్యూర్ అంటే ఒక్కటే అని. యాక్చువల్లీ ఇది తప్పు. 2 టైప్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఉంటారు. ఫస్ట్ టైప్ ఆఫ్ పీపుల్ ఎవరంటే ఐడెంటిటీ బేస్డ్ ఫెయిల్యూర్స్ అండ్ సెకండ్ వచ్చేసి ఎఫర్ట్ బేస్డ్ ఫెయిల్యూర్స్. చాలా చాలా జాగ్రత్తగా విను, ఎందుకంటే ఫెయిల్యూర్ మీద ఇంత క్లారిటీ అండ్ నాలెడ్జ్ నీకు మళ్ళీ దొరకదు. ఫస్ట్ ది ఐడెంటిటీ బేస్డ్ ఫెయిల్యూర్ కదా, అండ్ దీన్నే సింపుల్ గా ఫెయిల్యూర్ మెంటాలిటీ అని కూడా అనొచ్చు. అసలు నీ ఫుల్ పొటెన్షియల్ పెట్టకుండా ఆర్ నువ్వు సరిగ్గా హార్డ్ వర్కే చేయకుండా ఫెయిల్ అయిపోయి కొన్ని ఇయర్స్ తర్వాత నేను ఒక ఫెయిల్యూర్ ని అని నువ్వు అనుకుంటే నీకు ఫెయిల్యూర్ మెంటాలిటీ ఉన్నట్లే. ఈ ఫెయిల్యూర్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు యాక్చువల్ గా ఎందులోనూ నిజంగా ఫెయిల్ అవ్వలేదు. ఎందుకంటే వీళ్ళెప్పటికి వచ్చి ఎందులోనూ ఒక్కసారైనా 100% ఎఫర్ట్ పెట్టి ట్రై చేయలేదు కాబట్టి. అయినా సరే వీళ్ళ లైఫ్ లో ఫెయిల్ అయిపోయానని ఫీల్ అవుతూ ఉంటారు. యాక్చువల్లీ ఇది రియల్ ఫెయిల్యూర్ కాదు, వీళ్ళకి జస్ట్ ఫెయిల్యూర్ మెంటాలిటీ ఉందంతే. అండ్ సెకండ్ వచ్చేసి ఎఫర్ట్ బేస్డ్ ఫెయిల్యూర్. అంటే నువ్వు చాలా హార్డ్ వర్క్ చేసి చివరి వరకు చాలా కష్టపడి స్టిల్ నువ్వు ఫెయిల్ అయ్యేసరికి నువ్వు చాలా ఫీల్ అవుతావు. ఇంక ఎంత కష్టపడితే నేను సక్సెస్ అవ్వగలను, నేను వేస్ట్, ఎందుకు పనికిరానని నువ్వు అనుకుంటావు. ఒరిజినల్ గా ఫెయిల్ అవడం అంటే ఇది. ఇయర్స్ పాటు కష్టపడి చిన్న మిస్టేక్స్ వల్ల జస్ట్ అలా స్మాల్ మార్జిన్ లో సక్సెస్ మిస్ అయితే దాన్నే రియల్ ఫెయిల్యూర్ అంటారు ఆర్ ఎఫర్ట్ బేస్డ్ ఫెయిల్యూర్ అని అంటారు. సో మరి నువ్వు సరిగ్గా ప్రయత్నించకుండా నేను ఒక ఫెయిల్యూర్ అని అనేసుకుంటున్నావా ఆర్ బాగా కష్టపడి ఫెయిల్ అయ్యి అప్పుడు నేను ఒక ఫెయిల్యూర్ అని అనుకుంటున్నావా? ఇక్కడే స్మాల్ ప్రాబ్లం ఉంది. అదేంటంటే నువ్వు ఏ టైప్ ఆఫ్ ఫెయిల్యూర్ గా ఉన్నావో నీకు తప్ప ప్రపంచంలో ఎవరికీ తెలియదు. బట్ నీకింకా అనుకున్నంత సక్సెస్ రాలేదు అనంటే నువ్వు ఈ రెండు వాటిల్లో ఫెయిల్యూర్ మెంటాలిటీ ఆర్ రియల్ ఫెయిల్యూర్ లో ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా ఉండి ఉంటావు. నీకు ఫెయిల్యూర్ మెంటాలిటీ ఉంటే మాత్రం ఇమ్మీడియట్ గా నువ్వు లైఫ్ లో రియల్ గా వచ్చే ఫెయిల్యూర్ ని ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. ఎందుకంటే రియల్ గా నువ్వు ఫెయిల్ అయితేనే ఎలా సక్సెస్ అవ్వాలో నీకు తెలుస్తుంది కాబట్టి. సో నువ్వు గాని ఒకవేళ ఏమీ ప్రయత్నించకుండా నేనొక ఫెయిల్యూర్ ని అని ఈ ఫెయిల్యూర్ మెంటాలిటీలోనే స్టిల్ ఉండిపోతే మాత్రం నువ్వు సక్సెస్ కి చాలా దూరంలో ఉన్నట్లు లెక్క. మరి నువ్వు 100% ఎఫర్ట్ పెట్టకుండానే నీకు నువ్వే ఫెయిల్యూర్ అని ఎందుకు అనుకుంటున్నావో తెలుసా? ఫస్ట్ రీజన్ వచ్చేసి ఎన్వైరన్మెంటల్ ప్రోగ్రామింగ్. అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవ్వరూ గెలవలేదు ఆర్ గెలుపేంటి గెలుపు, ఏదో ఒక పని చేసుకోకుండా అన్నట్లు నీ చుట్టూ ఎన్వైరన్మెంట్ ఉంటే అసలు నిజంగా ఏది ట్రై చేయకుండానే నేను కూడా ఒక ఫెయిల్యూర్ నేమో అని నీకు అనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే నువ్వు పెన్ను తీసి పేపర్ మీద పెట్టకుండానే నీ లైఫ్ స్టోరీ ముందే ఎవరో రాసేస్తున్నారు. దీనికి సొల్యూషన్ ఏంటంటే నేను చాలా గొప్పగా ఎదగాలి అని చాలా హార్డ్ వర్క్ చేసే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఈ ఫెయిల్యూర్ మెంటాలిటీ పోయి నేను ఏదో ఒకటి సాధించాలి అనే గ్రోత్ మెంటాలిటీ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే డైలీ ఏదో ఒక హ్యాబిట్ డెవలప్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి ఒక పేజ్ చదువు ఆర్ అనుకున్న టైంకి పడుకో ఆర్ అనుకున్న టైంకి లెగు. ఈవినింగ్ ఎవ్రీడే వాక్ వెళ్ళు. ఏదో ఒక్క హ్యాబిట్ ని ఫస్ట్ అలవాటు చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఒక్క హ్యాబిట్ చాలు. ఇలా హ్యాబిట్ ట్రై చేసి ఫెయిల్ అయినా పర్లేదు, ఎందుకంటే ఫస్ట్ నువ్వు నిజంగా ఫెయిల్ అవడం నేర్చుకోవాలి. సెకండ్ రీజన్ వచ్చేసి కంపారిజన్ ఐడెంటిటీ. ఎక్కడో ఇన్స్టాగ్రామ్ లో నీ ఏజ్ వాడు ఏదేదో సాధించేసి పోస్టులు పెడుతుంటే వాటన్నిటినీ చూసి నేనేమీ సాధించలేదు అని నిన్ను నువ్వు తిట్టుకుని ఫెయిల్యూర్ అని అనేసుకుంటావు. ఇంతకీ నువ్వేమీ ప్రయత్నం చేయవు, జస్ట్ వాళ్ళతో కంపేర్ మాత్రం చేసుకుంటావు అండ్ నీకు నువ్వు ఫెయిల్యూర్ అని అనేసుకుంటావు. కంపేర్ చేసుకోవద్దా అంటే కంపేర్ చేసుకోవాలి, కానీ వాళ్ళ అవుట్పుట్ తో కాదు. సక్సెస్ కోసం వాళ్ళ పెట్టే ఇన్పుట్ తో కంపేర్ చేసుకోవాలి. అసలు వాళ్ళ ఎంత ఎఫర్ట్ పెట్టారో అది చూడు, వాళ్ళు ఎన్ని గంటలు కష్టపడ్డారో అలా నువ్వు కష్టపడడానికి ట్రై చేయి. అది కంపేర్ చేసుకుని నువ్వు కూడా 100% పెట్టు. అంతేకాని ఈవెన్ 50% ఎఫర్ట్ కూడా నువ్వు పెట్టకుండా నేను ఫెయిల్యూర్ ని అని నువ్వు ఎప్పటికీ అనుకోకు మై ఫ్రెండ్. థర్డ్ రీజన్ వచ్చేసి పర్ఫెక్షన్ ట్రాప్. చేస్తే పర్ఫెక్ట్ గా చేయాలి, లేదంటే ఇంట్లో కూర్చోవాలి. ఇది కరెక్టే. అసలు కరెక్ట్ పాయింట్ నేను చెప్పనా? నువ్వు అసలు ఎప్పుడు పర్ఫెక్ట్ అవుతావు? ఇంపర్ఫెక్ట్ గా స్టార్ట్ చేసినప్పుడే కదా. ప్రతి ఒక్కడు కూడా స్టార్టింగ్ లో బిగినర్ గానే స్టార్ట్ అవుతాడు. పర్ఫెక్ట్ గా వెళ్తున్నావా లేదా అని చూడకు. స్లోగా అయినా ఇంపర్ఫెక్ట్ గా ఉన్నా అసలు ముందుకు వెళ్తున్నావా లేదో చూసుకో. స్టార్టింగ్ లో వర్స్ట్ గానే ఉంటావు, బట్ వర్స్ట్ గా స్టార్ట్ చేస్తే నువ్వు కొన్ని డేస్ కి ఇంపర్ఫెక్ట్ గా మారతావు అండ్ ఆ తర్వాత పర్ఫెక్ట్ గా చేయడం అలవాటు అవుతుంది. ఇతను మీకు తెలిసే ఉంటుంది, మిస్టర్ బీస్ట్. ఇతను వరల్డ్ లోనే టాప్ మోస్ట్
యూట్యూబర్. ఈ మిస్టర్ బీస్ట్ తన వీడియో వైరల్ అవడానికి ముందు, అంటే ఒక పర్ఫెక్ట్ వీడియో క్రియేట్ చేయడానికి ముందు 455 ఇంపర్ఫెక్ట్ వీడియోస్ చేశాడు తెలుసా. నేను పర్ఫెక్ట్ గానే స్టార్ట్ చేయాలి అని చెప్పి రోజుల తరబడి ప్లానింగ్ లోనే ఉండిపోతే కొన్ని డేస్ కి నీకే చిరాకు పుట్టి ఇవన్నీ అయ్యే పనులు కాదు, నాకంత సీన్ లేదు అని నువ్వు ఆగిపోతావు. సో ఫైనల్ పాయింట్ ఏంటంటే పర్ఫెక్ట్ గా ఉండడం నీ గోల్ కాదు, ఇంపర్ఫెక్ట్ గా అయినా డైలీ గివ్ అప్ ఇవ్వకుండా ప్రయత్నించడమే నీ గోల్. అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసి ఎమోషనల్ కండిషనింగ్. ఇప్పుడు కష్టపడి ప్రయత్నిస్తాము, తీరా కష్టపడ్డాక ఓడిపోతే గుర్తుపెట్టుకో, ఓడిపోతాను అని మొదలు పెడితే ఖచ్చితంగా ఓడిపోతావు, అంతే సింపుల్. స్టీవెన్ చన్ ఇతను యూట్యూబ్ కో-ఫౌండర్స్ లో ఒకడు. యూట్యూబ్ పెట్టిన కొత్తలో ఇతను చాలా అంటే చాలా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యేవాడంట. ఎందుకంటే ఎంటైర్ యూట్యూబ్ యాప్ లోనే అసలు 40 వీడియోస్ మించి ఉండేవి కాదంట. ఎలాగైతే యూట్యూబ్ ఫెయిల్ అయిపోతుంది, క్రియేటర్స్ ఎవరు యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేయట్లేదేటని అనుకునేవాడంట. కానీ అలాగని చెప్పి గివ్ అప్ ఇవ్వలేదు. ఒకవేళ ఫుల్ గా ప్రయత్నించకుండా నేను ఒక ఫెయిల్యూర్ ని యూట్యూబ్ వద్దులే అని అనుకుంటే యూట్యూబే ఉండేది కాదు. నేను ఈ వీడియో చేయలేను, నువ్వు కూడా ఈ వీడియోని చూడలేవు. సేమ్ అలాగే నువ్వు కూడా ఫెయిల్యూర్ ని చూసి భయపడి ఆగిపోతే నీకు రావాల్సిన సక్సెస్ కూడా ఆగిపోతుంది. సరే పోని ఓడిపోయావు, ఏమైంది? ఇప్పుడు నవ్వుతారా? నవ్వుకొని. తిడతారా? తిట్టుకొని. రేపు గాని నువ్వు సక్సెస్ అయితే ఇప్పుడు తిట్టినోడు నవ్వునోడే ఫస్ట్ వచ్చి నీ కంగ్రాట్స్ చెప్తాడు. వేరే వాడి గురించి నీకు అనవసరం. నీ మీద నీకు నమ్మకం ఉందా? అయితే నువ్వు గివ్ అప్ ఇవ్వకు, అంతే. ఏమీ చెయ్యకుండా ఉన్నవాడి కంటే ఏదో ఒకటి చేసి ఫెయిల్ అయిన వాడే గొప్పవాడు. ఎందుకంటే వాడు నిజంగా ఫెయిల్ అయ్యాడు. సో ఎలా సక్సెస్ అవ్వాలో ఒక క్లారిటీ రియల్ గా ఫెయిల్ అయిన వాడికే ఏర్పడుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకో. ఏదైనా నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఫెయిల్ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా ఉంటాయి. అంత మాత్రాన నువ్వు ఫెయిల్యూర్ కాదు, నువ్వు చేసిన పని ఫెయిల్ అయిందంతే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రామ్నాథ్ కోవింద్, అవర్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయన ఐఏఎస్ అవుదామని 3 times యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అటెంప్ట్ చేస్తే ఆయన వల్ల కాలేదు. బట్ ఇండియాకి ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన యూపీఎస్సీలో ఫెయిల్ అయ్యారు, కానీ పాలిటిక్స్ లో సక్సెస్ అయ్యారు. సో నువ్వు చేసే పని ఫెయిల్ అవ్వచ్చు, బట్ నువ్వు ఎప్పటికీ ఫెయిల్యూర్ కాదు మై ఫ్రెండ్. ఫిఫ్త్ రీజన్ వచ్చేసి నో లక్ నో సక్సెస్. రే సక్సెస్ రావాలంటే లక్ ఉండాలరా అని చాలా మంది నోట్లో నుండి నువ్వు వినే ఉంటావు. అండ్ ఆ అదృష్ట దేవత వచ్చేదాకా అసలు ఒక్క అడుగు కూడా వేయని మనుషులను కూడా నేను చూశాను. యాక్చువల్ గా లక్ ప్లేస్ ఏ రోల్ ఇన్ సక్సెస్, బట్ లక్కే మొత్తం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లాస్ట్ మూమెంట్ లో ఒక చాప్టర్ బాగా చదివి ఎగ్జామ్ కి వెళ్తే ఆ చాప్టర్ నుండే క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చాయి అనుకుందాం. ఎక్కువగా క్వశ్చన్స్ అన్ని ఆ చాప్టర్ నుండే వచ్చినంత మాత్రాన ఆ క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేస్తే మంచి మార్క్స్ రావు కదా. లక్ అనేది మనీ రూపంలో గానీ, టైం రూపంలో గానీ, మనుషుల రూపంలో గానీ ఒక పాయింట్ లో నీ హార్డ్ వర్క్ కి యాడ్ అవుతుంది. సో ముందు వర్క్ స్టార్ట్ చేయు, లక్ ఆటోమేటిక్ గా యాడ్ అవుతుంది. సిక్స్త్ రీజన్ వచ్చేసి సేఫ్ గేమ్. నేను చాలా గొప్పవాడిని అవ్వాలి, నాకు బిగ్ డ్రీమ్స్ ఉన్నాయి అని అంటే మాత్రం నువ్వు సేఫ్ గేమ్ ఆడడం మానేయాలి. ఎందుకంటే సముద్రం మధ్యలో లోపల ఉన్న ముత్యాలు కావాలంటే సముద్రం దగ్గర చేపలు పట్టుకోవడం మానేయాలి. చాలా గొప్పగా సాధించాలని చెప్పి మినిమం హార్డ్ వర్క్ కూడా చెయ్యకపోతే నేనొక ఫెయిల్యూర్ని అనే ఫీలింగ్ నిన్ను తినేస్తుంటుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే ముందు చిన్న చిన్న గోల్స్ పెట్టుకుని దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు పెద్దగా ఉన్న డ్రీమ్ కోసం వర్క్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సెవెంత్ రీజన్ వచ్చేసి పాస్ట్ ఫెయిల్యూర్స్. చిన్నప్పటి నుండి కొంచెం నీ ట్రాక్ రికార్డ్ బాగాలేకపోయేసరికి లేదా ఎక్కువ సార్లు ఫెయిల్ అయ్యేసరికి మన పేరెంట్స్ కూడా ఇంకా మనల్ని ఫెయిల్యూర్ కింద లెక్కేసేసి, రాజారావు అయ్యా వీడికి రాజస్థాన్ కి టికెట్ బుక్ చేయి, చదువు బిజినెస్ రెండూ అవ్వలేదు, అలాగా రాజస్థాన్కి టికెట్ బుక్ చేయని అంటారు. బట్ చిన్నప్పటి నుండి స్లోగా ఉండే ఒక స్టూడెంట్, లేజీగా బిహేవ్ చేసే ఆ యంగ్ స్టూడెంట్ తన ఏజ్ 26 వచ్చేసరికి ఏకంగా ఫిజిక్స్ నే చేంజ్ చేసే 4 ఇంటర్నేషనల్ సైంటిఫిక్ పేపర్స్ ని పబ్లిష్ చేశాడు. అతనే ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్, ఆల్బర్ట్ ఐన్స్టైన్. అండ్ అంతేకాదు గ్రేటెస్ట్ బాస్కెట్ బాల్ ప్లేయర్ అయిన మైకిల్ జార్డన్ తన ఇంటర్మీడియట్ బాస్కెట్ బాల్ టీమ్ లో కూడా సెలెక్ట్ అవ్వలేదు. కానీ కట్ చేస్తే 1991 to 1998 మధ్యలో 6 బాస్కెట్ బాల్ ఛాంపియన్షిప్స్ నెగ్గాడు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? మన పాస్ట్ ఫెయిల్యూర్స్ మన ఫ్యూచర్ ని డిసైడ్ చెయ్యవు. నువ్వు పాస్ట్ లో ఫెయిల్ అయినంత మాత్రాన ఫ్యూచర్ లో కూడా ఫెయిల్ అవ్వాలని రూల్ లేదు. ఆ ఫెయిల్యూర్ మెంటాలిటీ నుండి బయటకు వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. సో అర్థమైంది కదా, నువ్వు అసలు ఏమీ ప్రయత్నించకుండానే ఈ 7 రీజన్స్ లో ఆర్ ఇందులో ఏదో ఒక రీజన్ వల్ల నీకు నువ్వే ఫెయిల్యూర్ అని అనుకుంటున్నావు. నీలో చాలా పొటెన్షియల్ పెట్టుకుని సరిగ్గా ప్రయత్నించకుండా ఉండడమే నువ్వు జీవితంలో చేసే
అతిపెద్ద తప్పు. నువ్వు నిజంగా ఏదీ ప్రయత్నించకుండా ఎన్నాళ్ళు ఫెయిల్యూర్వి అని అనుకుంటే మాత్రం నాకు ప్రామిస్ చెయ్యి. అదేంటంటే ఇంకో 1 month లో నేను ఏదో ఒకటి స్టార్ట్ చేసి ఫుల్గా కష్టపడి ఈసారి రియల్ గా ఫెయిల్ అయ్యాను అని నాకు చెప్పాలి. సో నెక్స్ట్ వీడియోలో నువ్వు నిజంగా గాని ఫెయిల్ అయితే, అంటే ఎఫర్ట్ బేస్డ్ ఫెయిల్యూర్ గా నువ్వు ఉంటే, ఆ ఫెయిల్యూర్ నుండి సక్సెస్ లోకి ఎలా రావాలనేది చెప్తా. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ నేను ఇంకా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ వీడియోస్ తో వస్తాను. నా సైడ్ నుండి ఒకే ఒక రిక్వెస్ట్, అదేంటంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ ని షేర్ చేయండి చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫ్రెండ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.